నమస్తే అండి. నేను హారతి. ఇవాళ నేను మీకు వరి కుచ్చుల తోరణం అల్లటం చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు వరి కటింగ్ సీజన్ కదండీ! వరి కట్ చేశాక మనం అవన్నీ అలా తెచ్చుకోవాలి. తెచ్చుకుని ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా అవన్నీ పెట్టుకుని నెక్స్ట్ అదిగోండి అటొకటి, ఇటొకటి అలా వేసుకుంటా అల్లుకుంటూ రావాలి. ఇది అయిపోయాక నెక్స్ట్ దీని పక్కనే ఇంకోటి పెట్టుకుని సేమ్ ఇదే ప్రొసీజర్‌లో అటు ఒకటి, ఇటొకటి వేసుకుంటా అల్లుకుంటా రావాలన్నమాట. వరి కుచ్చులు గుమ్మానికి కడితే గుమ్మానికి మంచి ట్రెడిషనల్ లుక్ వస్తుందండి. ఇంకా ఏంటంటే ఆ వరి కుచ్చుళ్ళు తినటానికి ఎక్కడి నుంచో పిచ్చుకలు వస్తాయి. భలే ఉంటాయి అసలు వాటి సందడప్పుడు. ఇప్పుడు ఆ ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసేసుకోవాలి. పైన ఎక్స్ట్రా ఉంటాయి కదా, షేప్ రావటం కోసం కట్ చేయాలన్నమాట. తర్వాత నేను మీకు చెప్పడం మర్చిపోయాను. అది తడుపుకోవాలన్నమాట. స్టార్టింగ్ నుంచి కూడా తడుపుకుంటే మనకు చక్కగా బెండ్ అవుద్దన్నమాట. ఇప్పుడు ఏంటంటే 36 ఇంచెస్ వరకు మన గుమ్మం ఉంటుంది కదా, ఆ సైజు వరకు అల్లేసుకుని ముడేసేసుకోవాలి. లాస్ట్లో వేసుకుని అలా కట్ చేసేసుకోవాలి. చూసారా, ఇప్పుడు సూపర్గా ఉంది కదా, భలే రెడీ అయిపోయింది కదా తోరణం.